హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్. కూర్గ్ ట్రిప్ ఈస్ వెరీ ఎంజాయబుల్ అండ్ అడ్వెంచరస్. కూర్గ్ లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో కావేరీ నిసర్గధామ తప్పకుండా ఉండాలి. ఇది కావేరీ నదిలో చిన్న ఐలాండ్. కుషాల్ నగర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోపలికి వెళ్ళడానికి ఒక అందమైన స్మాల్ బ్యాంబూ బ్రిడ్జి ఉంది. ఈ నిసర్గధామలో పెద్ద పెద్ద బ్యాంబూ ట్రీస్ దట్టమైన అడవిలాగా అనిపిస్తుంది. ఇందులో స్టే కూడా చేయవచ్చు. రోజుకి 700 నుంచి 1000 రూపాయల దాకా రెంట్ ఉంటుంది. ఇందులో బోటింగ్, ఎలిఫెంట్ రైడ్, జిప్ లైనింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ నిసర్గధామ 64 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రదేశము ఎత్తైన ఎదురు చెట్లతో చూడడానికి చాలా బాగుంది. ఇవే కాటేజెస్. ఇందులో నైట్ స్టే చేయొచ్చు. సాయంత్రం 6 దాకా క్రౌడ్ ఉంటుంది. ఆ తర్వాత చాలా కామ్గా ఉంటుంది. నైట్ అయితే భయం కూడా అవ్వచ్చు. కొడగు గ్రామ ప్రజల జీవనశైలిని సూచించే డిస్ప్లే చాలా బాగుంది. ఇది చాలా పాత పల్లెటూరును ప్రతిబింబించేలా చూపించారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న గ్రామము బాగా డెవలప్ అయ్యాయి. ఇక్కడ కొడగు ట్రెడిషనల్ డాన్స్ ఉమ్మత్ ఆట ప్రదర్శనను డిస్ప్లే చేశారు. కొడగు మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలు ఉండేట్టు చక్కటి బొమ్మల ప్రదర్శనను ఇక్కడ ఉంచారు. ఇది కోలాట ప్రదర్శన. మన కోలాటకి ఈ కోలాటకి కొద్దిగా తేడా ఉంది. వీళ్ళు యూజ్ చేస్తున్న కర్రలు చాలా పొడుగుగా చూపించారు. కొడగు డ్రెస్ కోడ్ ని చాలా బాగా చూపించారు. ఇది ఉడుములాగే ఉంది కదా, కానీ ఇది ఉడుము కాదు. దీని పేరు ఇగువానా. ఈ జంతువు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా మరియు కెరేబియన్ ప్రాంతాల్లో ఉండే జంతువు. దీని సైజు 4 నుంచి 6 అడుగుల దాకా పెరుగుతుంది. తోక చాలా పొడుగుగా ఉంటుంది. దీని బరువు 4 నుంచి 8 కేజీల దాకా ఉండొచ్చు. కానీ నా చేతిలో ఉన్న దాని వెయిట్ జస్ట్ 2 కేజీలు ఉంటుందేమో. దీనికి పదునైన గోళ్లు మరియు పళ్ళు ఉంటాయి. ఆహారానికి చెట్టు ఎక్కడానికి అనుకూలంగా ఈ గోళ్లు పనిచేస్తాయి. ఇవి ఎక్కువగా చెట్లపైనే నివసిస్తాయి. వీటి ఆహారం ఆకులు, పువ్వులు, పండ్లు, కూరగాయలు కూడా తింటాయి. దీన్ని పెంపుడు జంతువుగా పెంచుకుంటారు. దీని పేరు తెలుగులో గొర్రె దిడ్డ అట. ఉడుంకి దీనికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.